హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లిలో మాణిక్యాన్ని పట్టుకొని నిజం బయట పడేలా చేసిన బాలు, షాక్లో రోహిణి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగిపోతుంది, రాబోయే కథలో ఏం జరిగిందన్నది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుందన్నది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఎలా అయితే పెళ్లి సందడి మొదలైపోతుంది. పెళ్ళికి అందరూ కూడా వెళతారు. అలా పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఒక చోట ఉండకుండా మేనల్లుడు పెళ్ళి హడావిడి కదా. మేనల్లుడు పెళ్ళి కాబట్టి మాణిక్యమే అంతా తన మీద వేసుకుని ఇక ఇల్లంతా తిరిగేస్తూ వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఇలా ప్రతిసారి కూడా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. మాణిక్యం చాలా మంచివాడు కాబట్టి మాణిక్యం అందరినీ చూసుకుంటూ ఉంటాడు. అందరూ కూడా అక్కడికైతే వెళ్ళిపోతారు. కానీ మాణిక్యం ప్రతిసారి తప్పించుకుంటూ ఉంటాడు. ఇలా తప్పించుకుంటూ ఉండగానే బాలుకి డౌట్ వస్తుంది. అక్కడ తిరుగుతున్న అతని ఫేస్ ఎప్పుడూ కనిపించడం లేదేంటి, ఇంతమంది జనంలో అతను ఒక్కడు అంత హడావుడి చేస్తున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే మీనా అయితే, ఏంటండి ఇక్కడ కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఏంటి ఎవరు అతను అని చెప్పేసి అంటూ ఉండగానే, దాని గురించే నేను అనుకుంటున్నాను, అతను ఎవరు నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాలు అయితే, సరేలే అదంతా ఇప్పుడు మీకెందుకు, ఇక్కడ పెళ్లి హడావుడి జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక పెళ్లి జరిగే సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. పైగా బాబాయి ఈ పెళ్లి బాధ్యతలు మొత్తం మన మీదే పెట్టారు కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఈ పెళ్లి బాధ్యతలు నిర్వహిస్తే బాబాయి హ్యాపీగా ఫీల్ అవుతారు. సుందరి పెళ్లి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. ఇంకా జరగకపోవడానికి ఏముంది, అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. సుందరి పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ బాలు ఉండగా పెళ్లిలో డిస్టర్బెన్స్ ఎలా జరుగుతుంది, మీరున్నారని నా భయం, ఎప్పుడు ఏ గొడవ చేస్తారో అని. చాలే, నా మీద నీకు నమ్మకం లేదా మీనా అని చెప్పేసి మీనాతో అంటూ ఉంటాడు. నమ్మకం ఉంది, కాకపోతే అతి మంచితనం ఎక్కువ కదా, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ మనోజ్ అన్నయ్య మీద పడిపోతూ ఉంటారు. వాడు ఏ తప్పు చేయకుండానే నేను వాడి మీద పడిపోతున్నానా, నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడతావేంటి, అది కాదులేండి, ఎందుకంటే ఇక్కడ పెళ్లిలో డిస్టర్బెన్స్ జరగకూడదని చెప్తున్నానంతే. మా బాలు ఏంటో నాకు తెలియదా అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి మీనా వెళ్ళిపోతుంది. ఈ మీనా చురక అంటించినట్టే అంటించి మళ్ళీ వెన్ను పూసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే ఇక్కడ ప్రభావతి అయితే వస్తుంది బాలు దగ్గరికి. ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరూ తెగ కష్టపడిపోతున్నట్టుగా బిల్డప్ చేస్తున్నారేంటి, ఇక్కడ అందరూ చేస్తున్నారులే, ఏంటి ఇప్పుడు ప్రభావతమ్మ నీకు చాలా బాధగా అనిపిస్తున్నట్టుందేంటి, కాసేపు నువ్వు కూడా కష్టపడు, నీ మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఇంకొకరి గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వైనా ఆలోచించుకుంటావేమో అని బాలు ఒక చురకైతే అంటిస్తాడు ప్రభావతికి. ఈలోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మాణిక్యం అయితే వేరే వాళ్లకు కూల్ డ్రింక్స్ ఇచ్చేసి అలా వెళ్ళిపోతున్న మాణిక్యాన్ని బాలు చూసేస్తాడు. బాలు చూసి, ఏంటి ఇతను మేకమామలా ఉన్నాడేంటి, అతనా కాదా, అసలు అతను ఎవరు, ఇక్కడెందుకు తిరుగుతున్నాడు, ముందు ఆ విషయం తెలుసుకోవాలి, రంగారావు మావయ్యని అడిగి అని చెప్పేసి రంగారావు దగ్గరికి అయితే వెళతాడు బాలు. అలా వెళ్ళేసరికి ఇక రంగారావు అయితే, ఏం బాలు ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనుల విషయంలో నువ్వేమీ కంగారు పడకు మావా, నేను చూసుకుంటానని నీకు చెప్పాను కదా, ఈ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, అదిగో అటు వెళ్తున్నాడు చూడు, అంతా తానే అని తెగ హడావిడి చేసేస్తున్నాడు, అతను ఏమవుతాడు, నీకేమైనా దగ్గర బంధువా, లేదురా నాకు బంధువు కాదు, పెళ్ళికొడుకు కిషోర్ మేనమామ, నీకు చెప్పాను కదా, పెళ్ళికొడుకు కిషోర్ మేనమామ నీ గురించి చాలాసార్లు అడిగాడని, మీ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డం కుదరలేదు, ఇప్పటికైనా అతన్ని చూసావులే, సరే అతన్ని ఒకసారి పిలుస్తానుండి పరిచయం చేస్తాను, అక్కర్లేదు మామ నేనే వెళ్ళి పరిచయం చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో మామ అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దొరికావురా మేకమామ, ఇక్కడ నువ్వు నీ మేనల్లుడి తరపున వచ్చావా, అంటే నీది మలేషియా కాదు, చాలా తెలివిగా మోసం చేశావురా, నేను నీ ఎంత చూస్తాను అని చెప్పేసి వెనకాలే వెళతాడు. అలా మాణిక్యం అడ్డంగా దొరికిపోతాడు. ఇక ఒక్కసారి మాణిక్యం టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బాలు కాలర్ పట్టుకునేసరికి, నన్ను వదిలేయి బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. నిన్నెలా వదిలేస్తాను, ఇక్కడ నువ్వెందుకున్నావు, నీకు ఈ పెళ్ళికి సంబంధం ఏంటి,
నువ్వు మలేషియాలో కదా ఉండాలి. నీ మేనకోడలు ఇక మా పార్లర్ అమ్మ కదా, మరి ఇక్కడెందుకున్నావు? అదేంటయ్యా, ఏం మాట్లాడుతున్నారు? ఇతను ఇక్కడ పెళ్ళికొడుక్కి మేనమామ అని చెప్పేసి అక్కడున్న ఒకళ్ళైతే చెప్తూ ఉంటారు. ఏంటి పెళ్ళికొడుకు మేనమావా నువ్వు? అమ్మా అమ్మా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి, అలాగే వాళ్ళ కుటుంబం దగ్గరికి కాలర్ పట్టుకుని మరీ మాణిక్యాన్ని తీసుకుని వెళతాడు బాలు. అయితే అలా వెళ్ళేసరికి రోహిణికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇప్పుడు చెప్పరా, నీకు ఈ పెళ్ళికి సంబంధం ఏంటి? నీకు మా పార్లర్ అమ్మకి సంబంధం ఏంటి? నిజమేదో అబద్ధమేదో చెప్పకపోతే ఈ పెళ్లిలో ఇదే చివరి క్షణం అవుతుంది. నీ మేనల్లుడు ఇక్కడ ఉండడం అని చెప్పనేసరికి, నన్ను క్షమించు బాబు, నా మేనల్లుడు పెళ్ళి ఆపొద్దు. వాడు పెళ్ళి ఆగిపోతే వాడు బ్రతికలేడు. వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తను. వాళ్ళిద్దరినీ కలిపింది కూడా మీరే అని నాకు అర్థమైంది. కాకపోతే వాడు నా సొంత మేనల్లుడు. నాకు రోహిణి ఏమీ కాదు. కేవలం నేను నాటకం ఆడడానికి వచ్చిన ఒక పాత్రధారిని మాత్రమే. తను నాకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పేసి నన్ను ఆ రోజు మీ అమ్మమ్మ గారు ఊరు తీసుకొచ్చింది. కానీ నిజ జీవితంలో తను మోసం చేస్తుందని తెలుసుకుని తనని నిలదీశాను. కానీ తను మాత్రం తన కాపురం కోసమే అని చెప్పింది. ఇదంతా రోహిణి కోసమే చేశాను తప్ప ఇందులో నాకంటూ ఎలాంటి స్వార్థం లేదు అని చెప్పేసి మాణిక్యం అయితే అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఒక్కసారే మాణిక్యం నిజం బయట పెట్టేసరికి ప్రభావతికి ఊహించని షాక్ ఎదురవుతుంది. అంటే నీకు ఎలాంటి కోట్లు ఇంకా అర్థం కావడం లేదా? ఈవిడి గారికి కోట్ల ఆస్తి కాదు కదా, కనీసం తండ్రి కూడా లేడు. ఇక మోసం చేస్తూ మిమ్మల్ని అందరినీ బాగానే మాయ చేసింది. ఇదిగో వీడిని అడ్డు పెట్టుకుని చాలా తెలివిగా డ్రామా ఆడింది ఈ పార్లర్ అమ్మ అని చెప్పేసి అనేసరికి, చిచి ఇంత మోసమా? ఏంటి రోహిణి, వాడు చెప్పేది నిజమేనా? ఒరే అమ్మాయికి పెద్దవా, నీకు అసలు నీ భార్య ఎలాంటిదో తెలుసుకోకపోవడమేంట్రా? అదే బాలుగాడైతే ఎప్పుడో జుట్టు పట్టుకుని అవతలకి గెంటేసేవాడు నిజాలు తెలుసుకుని. నువ్వు ఇలా తయారయ్యావేంట్రా? నీ పెళ్ళ మాయలో పడిపోయి అది చేస్తున్న మోసాన్ని గుర్తించలేకపోయావు అని చెప్పేసి ప్రభావతి, నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదంటూ రోహిణి చెంప పగలగొట్టి ఇంటి నుంచి బయటికి తోసేసి నా కొడుక్కి విడాకులిప్పించి నా కొడుక్కి నేను అనుకున్న గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు మోసం చేసినందుకన్నా నీ కళ్ళ ముందే వాడి జీవితాన్ని తీర్చిదిద్దుతాను. నువ్వు మాత్రం జీవితంలో నాకు కనిపించడానికి లేదు అంటూ రోహిణికి ఊహించని షాకే ఇస్తుంది ప్రభావతి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని అయితే లైక్ చేసేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసి